సందర్భాల్లో వింటూ ఉంటాము, అంటూ ఉంటాము ఏమని, మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అనేసి. అసలు ఎందుకు వినడం లేదో 7 పాయింట్స్ ద్వారా మనం తెలుసుకుందాము. ఒకటేమంటే లవ్ అండ్ డిసిప్లైన్, అంటే ప్రేమ క్రమశిక్షణ. చాలామంది చూస్తూ ఉంటాము, పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళని దాన్ని పట్టించుకోరు. అదే పట్టించుకోకపోవడే ప్రేమ అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన ప్రేమ ఏమంటే పిల్లలు తప్పు చేసినప్పుడు దాన్ని సున్నితంగా వాళ్ళని రైట్ డైరెక్షన్లో తీసుకురావాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ అని ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే పిల్లలు తప్పు చేసినప్పుడు సున్నితంగా రైట్ డైరెక్షన్ తీసుకొచ్చారంటే వాళ్ళ భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని కలగకుండా మనం కాపాడచ్చు. ఇంకొకటి, పిల్లలు ఎప్పుడూ కూడా చిన్న వయసులో వాళ్ళు చెప్పింది చాలా నేర్చుకోవడానికి చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, మంచి అయినా చెడైనా కూడా. కాబట్టి వాళ్ళ ఆ చిన్న వయసులోనే మనం వాళ్ళ రాంగ్ డైరెక్షన్ వెళ్తూ ఉంటే మనము ఈజీగా వాళ్ళని రైట్ డైరెక్షన్లో తీసుకురావచ్చు. అంటే మనకు కొద్దిగా అవేర్నెస్తో. ఉదాహరణకు చూస్తే, మనం ఏదైనా ఒక చెట్టు నాటినప్పుడు దాని రోజు నీళ్ళు పోస్తూ ఉంటాము. అలా పెరుగుతూ ఉన్నప్పుడు చెట్టు కొద్దిగా వాలిందనుకోండి, మనం ఇమ్మీడియట్గా ఒక కర్ర నాటి దానికి దారం కట్టి అది చక్కగా వచ్చేటట్లు చేస్తాం. మన పిల్లల విషయంలో కూడా సున్నితంగా ప్రేమగా వాళ్ళని రైట్ డైరెక్షన్లో తీసుకురావాలి. సెకండ్ ఏమంటే టైం స్పెండింగ్. చాలామంది పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ ఏమంటే వాళ్ళకి స్కూల్లో హోంవర్క్ విషయంలో కానీ కాంపిటీషన్ విషయంలో కానీ వాళ్ళు కూడా స్ట్రెస్కి గురవుతున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లయితే పేరెంట్స్, వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలు, ఫ్రెండ్స్లో జరిగిన విషయాలు అన్నీ కూడా పేరెంట్స్ అడిగి తెలుసుకుంటూ ఉంటే, అంటే వాళ్ళ మాట వింటే మనం రేపు పెద్ద అయినాక మన మాట వాళ్ళు వింటారు. అంటే ఏ విధంగా కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకున్న స్ట్రెస్ అంతా ఫీల్ అయ్యి మనసు ప్రశాంతంగా అయ్యి చదువులో కూడా బాగా రాణించగలరు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటే పేరెంట్స్ యూనిటీ. అంటే పేరెంట్స్ యూనిటీ అంటే ఏమంటే, మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము, పిల్లవాడు అమ్మని ఒకటి అడిగితే అమ్మ నో చెప్పిందంటే నేరుగా పోయి నాన్నని అడుగుతాడు. నాన్న అమ్మ నిర్ణయానికి విరుద్ధంగా ఆ పిల్లవాడికి యాక్సెప్ట్ చేస్తే అమ్మకి నాన్నకి మధ్య ఒక విధమైన గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ని ఈ పిల్లలు అడ్వాంటేజ్గా తీసుకుని మ్యానిపులేషన్ చేసి, అంటే అమ్మ నో అంటే నాన్న ఎస్ అంటారు, అది దానివల్ల అడ్వాంటేజ్గా చూసుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక కన్ఫ్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఈరోజు బాగుంటుంది, కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఒక డెసిషన్స్, ఏదైనా ఒక సలహా అమ్మ కానీ నాన్న కానీ ఇచ్చినప్పుడు ఎవరి మాట వినాలి అన్న డైలమాలో పడతారు. అక్కడే క్రమశిక్షణ తప్పుతుంది. ఎప్పుడైతే ఈ డిసిప్లిన్ తప్పుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. తర్వాత ఏమంటే టేక్ రెస్పాన్సిబిలిటీస్. మామూలుగా మనము చిన్నపిల్లలకి ఏదైనా పని చెప్తే చాలా చక్కగా చేస్తారు, కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి చెప్పము ఎందుకు పిల్లవాడిని ఇబ్బంది పెట్టడం అనేసి. అలా కాదు, చిన్నపిల్లలు వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళకి చెప్పి చేయించాలి. చేయించడం అంటే వాళ్ళ ప్లేట్ వాళ్ళు తీయడము, వాళ్ళ బుక్స్ వాళ్ళు సరి చేసుకోవడము, ఇలాంటి చిన్ని పనులు వాళ్ళ దగ్గర చేయిస్తూ ఉంటే వాళ్ళలో ఒక బాధ్యత అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ బాధ్యత వచ్చిందో వాళ్ళ పర్సనాలిటీ అనేది గొప్పగా అభివృద్ధి చెందుతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమంటే మొబైల్ యూజేజ్. ఇప్పుడు అందరికీ తెలుసు మొబైల్ యూజేజ్. ఇప్పుడు మనం కూడా ఈ మొబైల్ని ఈరోజు ఒక స్పష్టమైన లక్ష్యంతో యూజ్ చేసినామా, లేకపోతే మన మనసు చెప్పినట్టు ఏదో చూస్తూ ఉన్నామా అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. మనకే అంత డైలమాలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు లేత మనసులు వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళు ఎంత డైలమాలో ఉండాలి మొబైల్ యూజేజ్ గురించి. ఎప్పుడైతే ఈ మొబైల్ యూజేజ్ గురించి మనం క్లారిటీగా ఉంటామో ఖచ్చితంగా వాళ్ళకి సరైన గైడ్ చేయొచ్చు. అంటే పిల్లలకు మొబైల్స్ ఇచ్చేటప్పుడు ఒక కండిషన్తో ఇవ్వాలి. అంటే ఏం చూడాలనుకుంటున్నావు, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నావా, నాలెడ్జ్ చూడాలనుకుంటున్నావా, ఏంది అన్న క్లారిటీతో వాళ్ళకి ఇచ్చి, తర్వాత యూజ్ చేసిన తర్వాత మనం కూడా ఒక కంట పెట్టుకుంటూ ఉండాలి. అంటే కంట పెట్టుకుంటూ ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి అనేది, అంతేగాని వాళ్ళ పర్సనల్ ఇండివిజువాలిటీని దెబ్బతినే విధంగా చేయకూడదు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏమంటే నో కంపారిజన్. నో కంపారిజన్ అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. కానీ పక్క స్టూడెంట్స్ మంచి మార్కులు తెచ్చాడు, పక్కింటి అబ్బాయి మంచి మార్కులు తెచ్చాడు, మన ఫ్యామిలీలో ఆ అబ్బాయి మంచి మార్కులు తెచ్చాడు అని కంపేర్ చేస్తామంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ చివరిది ఏమంటే రోల్ మోడలింగ్. ఏ పిల్లవాడికైనా కూడా వాళ్ళ పేరెంట్సే అతనికి రోల్ మోడల్గా ఉండాలనుకుంటారు. అలాంటప్పుడు మనం ఎలా ఉన్నామన్నది క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాము, పిల్లవాడు మార్నింగ్ త్వరగా నిద్ర లేవట్లేదు అని క్వశ్చన్ చేస్తుంటారు. ఫస్ట్ పేరెంట్స్ చేస్తున్నారా? ఎప్పుడైతే పేరెంట్స్ త్వరగా నిద్ర లేవడము, ఫిజికల్ ఫిట్నెస్ కోసం యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడము,
మెంటల్ ఫిట్నెస్ కోసం మెడిటేషన్ చేయడము, నాలెడ్జ్ కోసం స్పిరిచువల్ బుక్స్ కానీ మోటివేషనల్ బుక్ కానీ చదువుతూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా దాన్ని చూసి నేర్చుకుంటారు, వాళ్ళు షార్ప్ అవుతారు. ఇప్పుడు మీరందరూ కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మా పిల్లవాడు చెప్పిన మాట వినడం లేదా, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అనేసి. ఇప్పుడు మనందరూ కూడా ఒక క్వశ్చన్ చేసుకోవాలి, మనకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, మన పిల్లలకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, మనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఈ రెండింటికి ఒకసారి కంపేర్ చేసుకుంటే మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది, అంటే పిల్లలు ఎందుకు అలా ఉన్నారు అని. కాబట్టి ఈ 7 పాయింట్ల ద్వారా మనం తెలుసుకునేది ఏమంటే పిల్లలు అలా ఉండడానికి కారణం పేరెంట్స్. కాబట్టి ఇప్పుడు నిర్ణయించుకోవాలి, మన పిల్లలు పెద్దయ్యాక కోట్లు సంపాదించాలనుకుంటున్నారా, లేదా కోట్ల మందిలో మంచి గౌరవం సంపాదించాలనుకుంటున్నారా? మీరే డిసైడ్ అవ్వాలి. మీరే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.